అందరికీ శనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. ఇగియాల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. చా ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ నేను మిస్ అవుతున్నారా? అసలు నువ్వు మిస్ అయినా పర్వాలేదు, ఆడియన్స్ మిస్ కాకుండా చూసుకోవాలి, అది మన బాధ్యత. అందుకే కదా ఒక్క వార్త కూడా మిస్ కాకుండా క్యాప్చర్ చేసి అలా కళ్ళ ముందు పెడుతున్నాం. ఇంతకు అంత మిస్ అవుతున్న ముచ్చటేందో? అదేరా సర్పంచ్ ఓట్ల సంబరాలు. ఇగో నీకు ఇంతకు ముందే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక్క సెలవు కూడా ఇచ్చేది లేదు. కావాలంటే ఓట్ల నడిపోయి ఓటేసిరా, అప్పుడేం మజా ఉంటది. ఇప్పుడే అసలు గమ్మతున్నది. అబ్బా ఏందో ఆ గమ్మతి ముచ్చట్లు సీపెట్టు. ఓయమ్మ, అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికల నాడు కూడా గింత హడావిడి గింత ఆర్భాటం లేదుల్లా. ఎంతైనా లోకలే అనిపిస్తున్నారు. అంతేలే, ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తుంటారు పోతుంటారు, కానీ సర్పంచ్ లోకలే కదా, అందుకే గింతగానం గిరాకీ. ఇక చూడు రిగ్గి చిత్రం ఎట్లుందో. మా సర్పంచ్ అభ్యర్థిగా నువ్వే ఉండాలని కాళ్ళ మీద వాడు ఇడిస్తే ఒట్టు. మహిబాద్ జిల్లా దాంతా ఊరు జనరల్ మహిళకు అవకాశం వచ్చింది. మాజీ ఎంపీటీసీ భార్య గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇక మిగిలింది వాళ్ళ అమ్మ కొడుకు ఎంత చెప్పినా నిలబడననే వరకు కార్యకర్తలు ఇట్లా కాళ్ళ మీద పడి బతులాడుతున్నారు. ఇది ఇట్లుంటే జగిత్యాల జిల్లా తిమ్మయ్యపల్లిలా తల్లి పిల్లకు పోటీ పడ్డది. కారు పార్టీకెళ్లి తల్లి, కాంగ్రెస్ పార్టీకెళ్లి బిడ్డ నామినేషన్ లేచిర్రు. అట్లెట్లా అనంటే 2017లా బిడ్డ ప్రేమించి అదే ఊరికి చెందిన పిల్లగానే లగ్గం చేసుకున్నదట. ఇక అప్పటికెళ్లి ఉప్పు నిప్పు లెక్కనే ఉంటున్నారట. ఆయనతి ఇప్పుడు మహిళా కోటా వచ్చే వరకు తల్లి పిల్లల నడుమ తగు చంద్రాల ముచ్చట. సంగారెడ్డి గ్రామ పంచాయతీలా ఎస్సీ మహిళకు అవకాశం వచ్చుడుతోటి ఏకంగా లవర్ను తీసుకొని వచ్చి నామినేషన్ వేపించిండు. బీటెక్ చదువుతున్న పిల్లతోటి ప్రేమలో పడ్డాడట. పెద్దలకు తెలియకుండా ఊర్లో నామినేషన్ వేపించి సీదా పోలీస్ స్టేషన్ లో తేలిర్రిగా. ఓయమ్మ, మామూలుగా మహిళామణులు ఆ పై పోటీలంటే ఇక దబిడిదిబిడే ఉంటది. పురుషుల కన్నా ఈ తేప మహిళలదే పైచై ఉండుతోటి సర్పంచ్ పోటీలు గట్టిగానే ఉండేటట్టున్నాయి. ఏంది సిరమ్మ, తెలంగాణలో ఊర్లన్నీ ఓట్ల సంబరం లురుకులాడుతుంటే నీ సప్పుడు లేదేంది? ఏం సప్పుడు చేయమంటావు? పోయి నామినేషన్ వేసి రమ్మంటావా? నీకు నా లెక్క పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్నదారా? అట్లాంటి పని చేసి చేతులు కాల్చుకోకు. చిన్న బల్లె పెద్దగా గెలిచిన ముఖం కూడా కాదు గానీ ఏమో బిల్డప్లు ఇస్తున్నా. నాకైతే ఈ రామ్ లేకుండా ఫోన్లు వస్తున్నాయి. ఊళ్ళకెళ్ళి నీకు ఎవరు చేస్తలేరా? మా ఊర్లో ఓట్లు ఉంటాయో లేదో, ఇక నాకేం ఫోన్లు చేస్తారు? అదేంది 2 విడత నామినేషన్లు పడుతుంటే కొన్ని ఊర్లలో బహిష్కరణకు కూడా సిద్ధం అంటున్నారా? చూడు, కరీంనగర్ కపూర్ నాయక్ తాండవాసులు ఏమనుకుంటున్నారో బ్యానర్ మీద చూసిండ్రు కదా. వాళ్ళ సమస్యలు తేలే వరకు ఎవ్వరు నామినేషన్లు వేయద్దు, సర్పంచ్ ఓట్లు కావద్దని బహిష్కరించాలి అనుకుంటున్నారట. అంతేనా అన్న? ఈ సర్పంచ్ ఎన్నికల్లో మేము అసలే నామినేషన్ అయ్యాం, మా భూములు పట్టరాగా అని మా తండోలు అందరూ కలిసి మేము ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి మాకు వెంటనే మా భూములు మాకు రిజిస్ట్రేషన్ కావాలి, అప్పుడే మేము నామినేషన్ ఎత్తాం. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగపురంలా ఎస్టీ జనాభా లేకున్నా రిజర్వేషన్లు ఇచ్చిండ్రని తతిమ కులాలలో ఓట్లు బహిష్కరిస్తామని అంటున్నారు. ఇంకా కొన్ని ఊర్లలో కూడా గిట్లనే ఉన్నది. ఇక ఈ ముచ్చట గిట్లుంటే గీ ఊరోళ్ళు చూడు ఎంత అమాయకులు ఉన్నారో. నీ ఓటు నీ ప్రాథమిక హక్కే కాదు, అది నీ యొక్క చేతిలో ఉన్న వజ్రాయుధం. అలాంటి ఆయుధాన్ని సరైన మార్గంలో ఎటువంటి ప్రలోభాలకు, డబ్బుకు కానీ మద్యానికి కానీ లొంగకుండా అభివృద్ధికి మాత్రమే ఓటు వేయాలని
మేము నిశ్చయించుకొని ఈరోజు ఈ సందేశాన్ని చెప్పడం జరిగింది. ఓ దిక్కు జనం దొరికినంత బరకాలే, సర్పంచ్ గా నిలబడ్డోళ్ళ నిలువున ముంచాలే, అన్ని పార్టీల అభ్యర్థుల తన పైసలు నొక్కి ఓటు ఒక్కలకే ఇయ్యాలే, ప్రచారం అన్ని రోజులు ఫుల్లుగా తినాలే, తాగాలే, అభ్యర్థుల ఆస్తులు కర్గనాకాలే అని ఓటర్లు ప్లాన్లు చేస్తుంటే గిల్లేమో ఓటాయుధం అభివృద్ధికే వేస్తామని అంటున్నారు. గింత సో ఎవలకున్నదుల్లా దొరికినంత దోసుకో, ఇచ్చినంత తీసుకో, అభివృద్ధి అవక ఎవలకు కావాలే. సరే తీన్రి, మీలాంటి బాధ్యత గల ఓటర్లను చూసి జనం మారతారేమో చూద్దాం. చిన్నప్పటికెళ్ళి నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనేదిరా అందరూ. అందుకేనా ఇప్పుడు నా మీద నీ పెత్తనం చూపెడుతున్నావు? నీకు తెలియదు గానీ నేను పెద్ద బళ్ళు ఉన్నప్పుడే బువ్వ మంచిగా లేదని ఉద్యమం చేసిన, సార్లు టైంకి వస్తలేరని లొల్లి చేసిన. అప్పుడు లొల్లి చేసినావు, ఇప్పుడు నువ్వే టైంకి వస్తలేవి. అందరు నన్ను ఇది పిల్ల కాదు పిడుగు అని పొగిడేది. అబ్బా, నీకన్నా చిచ్చర పిడుగులు చాలా మంది ఉన్నారు. నువ్వు స్కూల్ వరకే, ఈ పిల్లగాడు చూడు ఎందాక వేయండు. అతను ముందు కాలంలో పడడం జరిగింది సార్. అది ఎట్లా అంటే కొత్త ఉదయం స్కూల్కి వచ్చాను సార్. వచ్చేటప్పుడు సైకిల్ స్కిట్ అయ్యి ముందు కాలంలో పడడం జరిగింది సార్. ఎందుకంటే అతని కాళ్ళకు సేఫ్టీ అనేది లేదు సార్. మీరు త్వరగా సేఫ్టీ కొంచెం ఇవ్వడానికి కొడుతున్నాను సార్. యా జంతువులు ఏమి రేపు మొన్న అతను జరిగింది సార్. రేపు నాకు జరగదని గ్యారెంటీ ఉంది సార్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు గింత చిన్న వయసులనే ఎంత బాధ్యత చూడుర్రి. ఈ పిల్లగాడు చదివే స్కూల్ పక్కకు డ్రైనేజీ కాల్వ ప్రమాదకరంగా ఉన్నది. గంతల్నే ఓ స్కూల్ విద్యార్థుల పడ్డాడు, అయినా ఎవరు పట్టించుకుంటలేరు. మీరే ఆ సమస్య తీర్చాలే అని 2వ తరగతి చదువుతున్న ఈ పిల్లగాడు మున్సిపల్ కమిషనర్ కు కంప్లైంట్ చేసిండు. తీసేస్తాను, కాకపోతే ఇది వేయాలి, దీనికి ఆల్రెడీ ప్రపోజల్ పెడుతున్నాం, చేస్తాను. చేతులు కాలితే తప్ప ఆయింట్మెంట్ యాదికి రాదు. స్కూల్ పక్కకే కాలు ఉన్నది. ఇదివరకల్లా పిల్లగాడు పడ్డాడన్నప్పుడు ఈ పాటికే జాగ్రత్త పడాలి, తగిన ఏర్పాట్లు చేయాలి కదా. ఇట్లా వార్త వైరల్ అయితే తప్ప ముచ్చట కమిషనర్ దాకా పోతే తప్ప అధికారులు రారన్నట్టు, పనులు ముంగట పడవన్నట్టు. ఇప్పటికైనా ఆ పిల్లగాని లెక్క అధికారులు కూడా బాధ్యత తెచ్చుకొని ఆ పనేందో చూస్తే మంచిగుండని అంటున్నారు ఈ వార్త చూసినోళ్ళు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. ఏందమ్మో కొంపదీసి నిన్నెవరన్నా సర్పంచ్ గా ఏకగ్రీవం చేస్తామన్నారా? ఇప్పుడు ఏ సీజన్? చలికాలం వానకాలం కలిపి ఓ మిక్స్డ్ సీజన్ అయితే నడుస్తున్నది. ఆ సీజన్ కాదురా సిరి, ఇప్పుడు ఓట్ల సీజన్. అయితే నీకు జనరల్ నాలెడ్జ్ బొత్తులకే లేదు. ఎంతో మంది లక్షాధికారులు అయ్యే టైం ఇది. నీ కథ మంచిగానే ఉన్నది. ఓ దిక్కు కాబోయే సర్పంచులు లక్షలు ఖర్చు పెట్టి దివాలా తీసే పరిస్థితి కనబడుతుంటే నీకు కోటీశ్వర్ లెక్క కొడుతున్నారా? నేను చెప్పేది వైన్స్ దుక్కిన పొల గురించిరా. అమ్మని కొంపదీసి మొన్న టెండర్ల నువ్వు కూడా ఉన్నావా? గంత స్తోమత నాకెక్కడది గాని టెండర్ గెలుచుకున్న వాళ్ళ పంట వండినట్టే. ఏంది పండేది గడి చూడు. శుభమా అంటూ బిజినెస్ మొదలు పెడుతుంటే ఆదిలోనే హంసపాదన్నట్టు అవుతుంది కదా. ఓ దిక్కు టెండర్లు దక్కించుకున్నోళ్ళు మంచి సెంటర్ చూసుకొని మడిగలు తీసుకొని పూలు కట్టి మందు దుకాణాల ఓపెనింగ్ ముహూర్తాలు చూసుకుంటుంటే గీళ్ళేమో ఊర్లో మందు దుకాణాలు ఉండొద్దని లొల్లి చేస్తున్నారు. అసలే సర్పంచ్ ఓట్లు తాగినోళ్లకు తాగినంత, ప్రచారం ముందుకు సాగాలన్నా పండగ వాతావరణం రావాలన్నా మేజర్ పార్టీ మందు బాబులదేనాయే. అందుబాటులో ఉంటే తాగుతారు ఊగుతారని అభ్యర్థులు ఆశపడుతుంటే కొన్ని ఊర్లల్లా పగబట్టినట్టే వైన్స్ దుకాణాలు ఉండొద్దని లొల్లి చేస్తున్నారు. మొన్ననే లక్షలు పోసి టెండర్లు కొనుక్కున్నారు. సర్పంచ్ ఓట్లకు అంతకంత లాభాలు తీయొచ్చని ఎంతో ఆశ పెట్టుకుంటే వీళ్ళు ధర్నాలు చేసి అలా బిజినెస్ లాస్ చేసేటట్టున్నారని గుబులు పడుతున్నారట. మరి నడుమ జనాలకు చైతన్యం ఎక్కువైపోతుంది. ఊరికి బయట వైన్స్ ఉండాలి, గవర్నమెంట్ ఆఫీస్ లెక్క 11 గంటలకు కుల్లా వేసి పొద్దుక ముందే బంద్ పెట్టాలి, తాగొద్దు, తాగినా ఊగొద్దు, వాసన రావద్దు అని పాపం ఏడలేని కండిషన్లు పెడుతున్నారు. ఇట్లనే ఉద్యమం ఉధృతమైతే మందు దుకాణాలకు మందుబాబులకు కరుకాలం తప్పనట్టే అనిపిస్తున్నది.
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది. ఎగిరింది చాలు, ఎక్కిందికి దిగు. అబ్బా నీకెట్లా తెలుసురా? మామూలుగానే నువ్వు నేల మీద ఉండవుగా, మొగుల మీదనే ఏలాడుతుంటావు కదా. 800 అడుగులు ఎత్తుమించి ఎత్తు మించాలి దునుకుతాంటవే ఏంది? ఏచి ఆపుని అపశకున మాటలు. అంత ఎత్తుమించి నడుచుకుంటా అడవులా సముద్ర పందాలు చూస్తుంటే ఉంటది. ఏ దేశం పోతావమ్మా ఈ లొకేషన్ కోసం? దేశాలు దాటాల్సిన అవసరం లేదు, మన విశాఖపట్నానికి పోతే చాలు. మామూలుగా వార్తలు తెమ్మంటే చేత కాదు గాని ఇట్లాంటి ఊర్లు టూర్ల వార్తలు అంటే సంకలు కొడుతుంది. నేను అర్జెంట్ అక్కడికి పోయి వార్త పట్టుకొస్తారా? నువ్వు పోయేది వార్త కోసమో రీల్స్ కోసమో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. అయ్యో గంత దూరం పోయి ఒక్క వీడియో తీసుకోకపోతే నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. నువ్వైతే ఈడికెళ్ళే చూసి సంతోషించు, సరేనా? ఆంధ్రప్రదేశ్ అంటే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. సూపర్ లొకేషన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అరకులోయలు, సముద్ర తీరాలు, పచ్చని అడవులు, చుట్టూ కొండలు. ఇప్పుడిగా అన్నిటితో పాటుగా విశాఖపట్నానికి ఆకాశంలో తేలే స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ కూడా చేరింది. కైలాసగిరి మీద ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. 55 మీటర్ల పొడవు, సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తుల 40 మంది పర్యాటకులు తిరిగేటట్టు ఏర్పాటు చేసిండ్రు. జర్మన్ గ్లాస్ తోటి ఈ బ్రిడ్జ్ తయారు చేపించిండ్రు. ఆకాశంలో ఎగిరినట్టుగా, గాల్ల తేలినట్టుగా నింగికి నేలకు మధ్యలో నిలబడి కైలాసగిరి అందాలు చూసే సౌకర్యం తెచ్చిండ్రు. అంతేకాదు భారతదేశంలోనే పొడవైన కాంటిలివర్ నిర్మాణంగా ఈ అద్దాల వంతెనే గుర్తింపు కూడా దక్కించుకుంది. విశాఖకు వచ్చే పర్యాటకులకు ఇంకిన్ని మధురానుభూతుల్ని మిగిల్చే కేంద్రంగా తయారైంది. సర్కార్ పథకాలకు పోటీ పడ్డట్టుగా, సర్కార్ కొలువులకు పోటీ పడ్డట్టుగా సర్కార్ దవాఖానలకు పోయేందుకు జనం ఎప్పుడు లైన్లు కడతారో. వైద్యం మీద నమ్మకం వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు నమ్మకం లేదంటవా? వాళ్ళు చేసేది వైద్యం కాదంటవా? ఉంటే గిన్ని ప్రైవేట్ దవాఖానలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ధర్మ దవాఖాన అంటే ఎందుకు భయపడుతున్నారు? అప్పట్లంటే అరకుల వసతులు ఉండేది, ఇప్పుడు కార్పొరేట్ దవాఖాలను తలదన్నట్టు కట్టిస్తున్నారు కదా. అన్నున్నా అల్లున్నట్ల చెడున్నట్టు దవాఖానలు అన్నున్నా డాక్టర్లు చక్కగా వైద్యం చేయాలి కదా. ఇంత మాత్రానికి ఏండ్లకేండ్లు కష్టపడి చదువుడెందుకో? పేరు ముంగట పెట్టుకునేందుకు పెట్టిన ఖర్చు ప్రైవేట్ దవాఖానలు పెట్టి సంపాదించుకునేందుకు. గంతే ఉంది గాని ఎన్ని వార్తలు చెప్పినా మార్తలేరు వీళ్ళైతే. చెప్పడం మన బాధ్యత. మొన్న కాకినాడలా ఓ డాక్టర్ నిర్వాహకం చూపెట్టినాం కదా, ఏమైందో తెలుసా? కాకినాడ జిల్లా తునిలా సర్కార్ దవాఖాన్ల కాళ్ళ ఉన్న రాడ్ తీయమని ఆపరేషన్ చేపించుకుంటే రాడ్ తీసి కోసిన బ్లేడ్ అండ్లనే పెట్టి కుట్లు పెట్టిండు డాక్టర్ గారు. ఇక పుండోటి ఊడితే మందోటి పెట్టినట్టు ఉన్న నొప్పి ఇంకింత ఎక్కువ అయిందట. అనుమానంతో ఎక్స్రే తీస్తే వాళ్ళ నిర్లక్ష్యం బయట పడే వరకు వార్త మొత్తం పూటయింది. మనం కూడా చెప్పుకున్నాం కదా, ఇక మంత్రి సార్కు తెలిసి ఈ నిర్లక్ష్యానికి చరమగీతం వాడాలని ఆ మతిమర్పు డాక్టర్ ను పక్కనే ఉండి పని మీద సోయి పెట్టని స్టాఫ్ నర్సమ్మను ఇద్దరిని సస్పెండ్ చేసిండ్రు. మరి లేకుంటే ఏందుల్లా ఫస్ట్ నాడు జీతం తీసుకున్నాడు మర్చిపోతున్నారా? కత్తులు కటాలు ఎట్లా మర్చిపోతారు చెప్పుండ్రి. అంటే గింత భయం లేకుండా పనిచేస్తున్నారన్నట్టు. ఇప్పటికే ధర్మ దవాఖాన్లకున్న గొప్ప పేరుతోటి జనం రావాలంటేనే దర్శకుంటున్నారు. ఇక ఇట్లాంటి వార్తలతోటి ఆయనతో బంధు పెడతారు. గిదేనా మీరు జనాలకు కల్పించే నమ్మకం? గీంత మాత్రానికేనా ఏండ్లకేండ్లు కష్టపడి చదివేది అని మస్తు తిట్టిపోస్తున్నారు జనం. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. నువ్వు పెద్ద టక్కర్ దొంగవా. నలుగురు నడిచిన తోవలెందుకు నడుస్తావు గాని? నలుగురు దృష్టి మనమేనే పడాలంటే ఏదో ఒకటి వెరైటీ వేయాల్సిందేగా రసిరమ్మ. మరీ ఎక్కువ వెరైటీలు చేయకు. నరదృష్టి తాకితే దిష్టి తీసుకోలేక దాంట్లాడతావు వాటెనక. పబ్లిసిటీ కావాలంటే వెరైటీ ప్రయత్నాలు చేయాల్సిందేరా. ఎందుకంత పబ్లిసిటీ? పవర్ కోసం. లేదా మీ ఇంట్లో బుగ్గలకు ఫ్యాన్లకు కావాల్సిన పవర్ కాదు ఇది, పదవి పవర్. మన పతారాన్ని నలుగురికి చూపెట్టుకునే పవర్. చూడపా. వారెవ్వా చూసిండ్రానుల్లా గుర్రాలను ఎంత అందంగా ముస్తాబ్ చేసిండ్రో. పెండ్లి ఊరేగింపులు చేసినట్టే రెడీ చేసి దాని మీద సవారీ చేసుకుంటూ వేయిండు సర్పంచ్ అభ్యర్థి సంగారెడ్డి జిల్లా తాడ్మనూర్లా. గెలుపు ఓటములు తర్వాత ముందుగాల మన పవర్ ఏందో జనాలకు చూపెట్టాలి అంటే నామినేషన్ కు పోయే ముంగట్నే మన బలబలాలు ప్రదర్శించాలి. అందుకే 20,000 పెట్టి 2 గుర్రాలను కిరాయికి తీసుకొని నామినేషన్ కు పోవాలని అనుకున్నాడట. అనుకున్నట్టే గుర్రాల మీద ఇంటికాడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోన్న ఆక్సాన్ పల్లి దాకా ర్యాలీ తీసిండు. మంది మార్బాలను ఎంట పెట్టుకుని డప్పు సప్పుల నడుమ ఊరేగింపు చేసుకుంటే నామినేషన్ కు వేయిండు. అందరు లెక్కనే కామన్ గా పోయి నామినేషన్ వేస్తే ఎట్లుంటది? కామన్ గా ఉంటది. అందుకే లచ్చ ఖర్చైనా మంచిదే. నామినేషన్ కార్యాన్ని రచ్చ రచ్చ చేయాలని అనుకున్నాడు. ఏందో గాని గీ తీర్ల వేసే వరకు మస్తు వైరల్ అవుతున్నాడు. చూడాలి మరి. పదవికి ముంగట్నే గుర్రాల మీద మోతవరి పదవిలో గెలిస్తే గెలుపు సంబరాలను ఎంత సంబరంగా చేస్తాడో.
ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.